రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అల్పపీడనం ప్రభావంతో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మారుమూల గ్రామాలలో వరద ఉధృతికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొమరంభీం జిల్లాలో వాగు ఉధృతికి గర్భిణీలు ఇబ్బంది పడ్డారు. సిర్పూరిటి మండలం హుడికిలి గ్రామ సమీపంలోని వాగుకు భారీగా వరద వస్తోంది. లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. హుడికిలి గ్రామానికి చెందిన 3 గర్భిణీలను హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉండగా వారికి ఆటోపై ఎక్కించి జాగ్రత్తగా వాగు దాటించారు వైద్య సిబ్బంది. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది. ఇంద్రవెల్లి మండలం సట్వాజ్ గ్రామ సమీపంలో వాగు దాటేందుకు ప్రయత్నించగా ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందిని రక్షించారు స్థానికులు. భారీ వర్షంతో సట్వాజ్ గ్రామ శివారు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మండల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. బోరజ్ మండలంలో భారీ వర్షానికి గిమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో గిమ్మ, కోరాట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఇంద్రవెల్లి మండలంలో కూడా వర్షం పడింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. పుష్కరఘాట్ మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. అటు సిర్పూరిటి దగ్గర వార్ధా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకట్రావుపేట బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. వరద పెరగడంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మణికొండ, అల్కాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.